మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి సూర్యుడు మనకి ఎర్రని కాంతిలో రెడ్ కలర్‌లో ఎందుకు కనిపిస్తాయంటే రీజన్ మనకి మార్నింగ్ దూరం అనేది మార్నింగ్ అండ్ సాయంత్రం అనేది మనం ఇక్కడ ఉంటామనమాట. సో, మనకి సన్‌కి దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో, వేగం ఎక్కువగా ఉన్న రెడ్ కలర్ మాత్రమే ఎక్కువగా దూరం ప్రయాణించి, విచలనం తక్కువ కాబట్టి అది ఎక్కువ దూరం ప్రయాణించి మన కన్నుని చేరుతుంది. ఎప్పుడు అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్. అందువల్ల మనకి మార్నింగ్, ఈవినింగ్ ఏమైతదంటే సూర్యుడు ఎర్రని కాంతిలో కనిపిస్తాడు. అదే మధ్యాహ్నం అయితే మన సూర్యుడు ఎగ్జాక్ట్ మన హెడ్ మీద ఉంటాడు. అంటే మనకి దగ్గరగా ఉంటాడు. దూరం తక్కువగా ఉంటది కాబట్టి అన్ని కలర్స్ మన ఐని రీచ్ అవ్వడం వల్ల మనకి ఆఫ్టర్‌నూను సూర్యుడు వైట్ కలర్‌లో కనిపిస్తాడు. సో, దీనిలో ఇమిడి ఉన్న ధర్మం కాంతి పరిక్షేపణం ఆధారంగా జరుగుతుంది. సన్ మార్నింగ్ అండ్ ఈవినింగే రెడ్ కలర్‌లో కనిపిస్తది. రీజన్ ఏంటంటే వేగం ఎక్కువగా, విచలనం తక్కువగా ఉన్నటువంటి రెడ్ కలరు త్వరగా ప్రయాణించి మన ఐని రీచ్ అవుతుంది. అంటే పరిక్షేపణం చెందడం వల్ల మనకి ఏమవుతుందంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ రెడ్ కలర్‌లో కనిపిస్తాడు. అదే ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి అన్ని కలర్స్ రీచ్ అవుతాయి మన ఐని. అందువల్ల ఆఫ్టర్‌నూన్ సన్ వైట్ కలర్‌లో కనిపిస్తాడనమాట. నైట్రోజన్, ఆక్సిజన్ బ్లూ కలర్‌ని గ్రహించి పరిక్షేపణ చేయడం వల్ల స్కై బ్లూ కలర్‌లో కనిపిస్తుంది గదా! సో, ఆ స్కై బ్లూ అనేది దాని యొక్క ఇమేజ్ అనేది ఫాల్స్ ఆన్ ద సీ. అంటే సీ మీద పడినప్పుడు ఇట్ లుక్స్ బ్లూ కలర్ అంటే అది బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ పరిక్షేపణ అంటే పరిక్షేపణం ప్రక్రియ వల్లనే మనకి సముద్రం అనేది బ్లూ కలర్‌లో కనిపిస్తది. ఎందుకంటే ఆకాశం యొక్క ఇమేజ్ సీ మీద పడడం వల్ల. నెక్స్ట్ సీ అనేది బ్లాక్ కలర్‌లో ఉంటది రాత్రిపూట. ఎందుకంటే కాంతి ఉండదు కాబట్టి నైట్రోజన్, ఆక్సిజన్‌లు బ్లూ కలర్‌ని కాంతి నుండి గ్రహించవు. సో, స్కై అనేది బ్లాక్ కలర్‌లో ఉంటది. స్కై యొక్క ఇమేజ్ అనేది సీ మీద పడడం వల్ల సీ కూడా బ్లాక్ కలర్‌లో కనిపిస్తూ ఉంటది.